హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము పాస్తా తయారు చేసినాము. అదిగోండి ప్లేట్ ఖాళీ అయిపోయింది. యాక్చువల్గా సడన్గా అనుకొని పాస్తా చేద్దామని చెప్పేసి అందరం కలిసి కూర్చొని స్టార్ట్ చేసినాము. ఏదైనా చేయాలంటే అందరు పిల్లలు వచ్చి కలిసి చేసి తిని వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో వెజిటేబుల్స్ కట్ చేయడం స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా అప్పుడప్పుడు వాళ్ళే చేస్తుంటారు, నేను పక్క నుండి చూపిస్తుంటాను అనమాట. ఇవాళ పాస్తా కదా, వాళ్ళకి కుకింగ్ వస్తుందో రాదో అని నేనే ఉండి చేసిస్తా అని చెప్పిన. సో మేము వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తామని చెప్పేసి వాళ్ళు కట్ చేసిండ్రు. ఇంకా మా వాడికి అవన్నీ చేత కాదు కాబట్టి వాడు పొయ్యి దగ్గర కూర్చుండు అనమాట. క్యారెట్ కట్ చేసేసిండ్రు, అదేంటి క్యాప్సికమ్ కట్ చేసిండ్రు. ఇక్కడ పాస్తా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాం మేము. చాలా సన్న సన్న కర్రలు తీసుకొచ్చిండు అనమాట వండడానికి. సో వాటితోని అస్సలు అవ్వట్లేదు. అయితే ఒక పెద్ద కర్ర తీసుకొస్తే దాన్ని తీస్తూ ఉన్నాడు అనమాట మా వాడికి ఏం తోయక. నేను అసలు వండాలా, నేను వెళ్ళిపోవాలా అని చెప్పేసి అంటే వండు మమ్మీ అని చెప్పిండు. సో అంతలో పాస్తా ఉడికిపోయింది. దాన్ని పంపి తెచ్చి అక్కడ పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి వెజిటేబుల్స్ అందులో వేసి తిప్పేసేసినాము. ఆ తర్వాత కొంచెం అందులో సాల్ట్, సోయా సాస్, ఇక్కడ మా భవ్య దాన్ని అంతా నీళ్ళు వంపేసి నేను తెచ్చిస్తాను తెచ్చిచ్చిందనమాట. సో ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసి సోయా సాస్ వేసేసిన తర్వాత నేను కలుపుతా అని ఇద్దరు కలిపిండ్రు ఒకసారి. సో అది అయిపోయిన తర్వాత సోయా సాస్ వేసేసినాము, అందులోనే వెనిగర్ వేసేసి అదొకసారి ఇట్లా కలిపేసి అందులో పాస్తా వేసేసి తిప్పేసేసినాం. ఆ తర్వాత ఎందుకో కొంచెం కలర్ కరెక్ట్గా వచ్చినట్టు అనిపించలేదు. దానికోసం అని చెప్పేసి ఇంకొంచెం సోయా సాస్ వేద్దామని ఇంకొంచెం సోయా సాస్ వేసేసినాం. అందులో సోయా సాస్ వేసి కలిపేసిన తర్వాత నేను కలుపుతా అని చెప్పేసి మళ్ళీ కలిపిండు అనమాట మా వాడు. కారంగా ఉంటుందో ఉండదో అని కొంచెం కారం వేసేసినాం. ఆల్రెడీ పచ్చిమిర్చి ఒకటి వేసినాము. తర్వాత టమాటా సాస్ని రా 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 అంటే కొంచెం వచ్చింది. సో కొంచెం టమాటా సాస్ వేసేసి కలిపేసినాం అనమాట. ఇంతలోపు అక్కడ బ్యాచ్ అంతా ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఇప్పుడు వేడిగా పాస్తా రెడీ అయిపోయింది. సో దాన్ని ప్లేటింగ్ చేసేసినాము. సో డిష్ అవుట్ చేసేసి ఇదిగోండి పాస్తా, రంగురంగుల పాస్తా రెడీ అయిపోయింది. దాన్ని చిన్నగా డెకరేట్ చేసినాము. మా పాప చూపిస్తుంది తనే చేసినట్టు. ఇంకా మా వాడు తర్వాత అయితే దొరకదో అని అందులో చేయంగా నాకు కొంచెం ఉంచండి అని మిగిలించుకొని వాడు బగోనతోనే పక్కకి వెళ్ళిపోయిండు అనమాట. ఎందుకంటే అక్కడ అందరు రౌండప్ చేసి తింటారు. ఇప్పుడు వాడొక్కడు నాకు కావాలి ముందు అని చెప్పేసి తీసేసుకున్నాడు. మధ్యాహ్నం ఏం తినకుండా అట్లా కూర్చున్నారు. వీళ్ళంతా వెయిటింగ్ అనమాట, ఎప్పుడు అవుతుందా రెడీగా తిందామని. కాలనీలో అందరు వస్తారు ఏది వండినా కానీ వచ్చేసి కొంచెం హెల్ప్ చేసి తినడానికి కూడా కొంచెం హెల్ప్ చేసి వెళ్ళిపోతారనమాట. ఫస్ట్ ఫోక్స్తో తిని చాలా బాగుంది అనుకుంటా తిన్నారనమాట. ఏదో 10 రోజుల నుంచి తిండి తిన్నట్టు తిన్నారు. ఆ తర్వాత ఇంకా ఫోక్స్ పని చేయమని చెప్పేసి ఫోక్స్ పడేసింది మా పాప. ఫోక్ పక్కన పెట్టేసి చేయి పెట్టింది. అది చేయి పెట్టడం చూసి అమ్మో ఇది ఎక్కువ తినేస్తుంది అనుకున్నారేమో. మిగతా వాళ్ళు కూడా ఫోక్స్ పక్కన పడేసేసి ఇంకా చేతులతో లాగించడం స్టార్ట్ చేసేసిండ్రు. ఆఖరికి వచ్చేసరికి ఫోక్లన్నీ పక్కన పడిపోయినాయి. అందరు చేయితోనే గబా 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 తిని పడేసిండ్రు అనమాట. సో వాళ్ళకి ఆకలి అయిందా నాకు తెలియదు, అది బాగా అయిందా నాకు తెలియదు, కానీ టేస్ట్ అయితే ఓకే. నేను కూడా టేస్ట్ చేసిన బాగానే అయింది. సో అట్లా మొత్తానికి తినేసిండ్రు అనమాట. తిన్న తర్వాత ఇంకేం చేయాలా, ఇంకేం వంట చేద్దామని ఫస్ట్ కొంచెంసేపు డిస్కషన్ చేశారు. తర్వాత టైం ఉన్నప్పుడు చేద్దాంలే అని చెప్తే ఫస్ట్ దాన్ని అయిపోగొట్టడానికి ట్రై చేశారు. ఇంకా ఇద్దరు ఉంటే వాళ్ళకి కొంచెం పెట్టించేసిండ్రు. అందులో మేము డెకరేట్ చేసిన క్యాప్సికమ్ ఫ్లవర్ అంట చూపిస్తున్నారు. మొత్తానికి డిష్ అంతా కంప్లీట్ అయిపోయింది. నీట్గా ప్లేట్ని కడగాల్సి రాకుండా తినేసిండ్రు అనమాట. తర్వాత అందరూ హ్యాండ్ వాష్కి వెళ్ళిపోయి నేను చక్కగా హ్యాండ్ వాష్ చేసేసిండ్రు. ఇంకెక్కడోళ్ళు అక్కడ ఇంటికి వెళ్ళిపోయిండ్రు అనమాట.